అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐఎమ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్. యెస్. మీరు పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారా? మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా మీకోసమే అన్నమాట. మనం ఏం చేయాలి? పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అంటే, మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా అవ్వచ్చు. అవ్వాలి అనే కోరిక ఎవరెవరికైతే వచ్చిందో, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యెస్. కంప్లీట్‌గా అవ్వచ్చనమాట. కోరిక వస్తే చాలు. మీకు వచ్చిందా అసలు? యెస్, నేను పబ్లిక్ స్పీకర్ అవ్వాలి, నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే కోరిక మీకొచ్చిందా? యెస్. వస్తే కంప్లీట్‌గా మనం అయిపోవచ్చు. అవును. నిజమే చెప్తున్నాను. అయితే అసలేమనుకుంటున్నారు మీరు? మోటివేషనల్ స్పీకర్ అంటే ఏమనుకుంటున్నారు? ఓకే. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం నలుగురిలో భయం లేకుండా మాట్లాడటం. చెప్పాలనుకున్న దాన్ని భయం లేకుండా చెప్పగలగటం. రైట్? పబ్లిక్ స్పీకింగ్ అందరిలో మాట్లాడాలి అనే కోరిక కలిగి ఉండటం. సో, ఖచ్చితంగా మాట్లాడాలి. భయం లేకుండా మాట్లాడాలి. ఇలా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి అని మనం అనుకుంటాం. రైట్. మీకు అర్థమై ఉంటుంది. అయితే మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అంటే ఏం చేయాలిప్పుడు? మనం అనుకుంటున్నట్లు మోటివేషనల్ స్పీకర్ అంటే ఏమనుకున్నామంటే స్టేజ్ మీదకి వెళ్ళి ఆహ్, సక్సెస్ సాధించి ఉంటారు కదా! సో, వారి యొక్క ఆహ్, వారి గురించి మనం చెప్పటం, లేకుంటే మన గురించి మనం చిన్నప్పటి నుంచి మన యొక్క సక్సెస్ స్టోరీని చెప్పటం. దీని ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రజలున్నారో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వారిని మనం మోటివేషన్ మోటివేట్ మోటివేట్ అందించటం. సో, ఇది అనుకుంటున్నాం మనం. యెస్. మోటివేషనల్ స్పీకర్ అంటే పిలిచారు. నేను వెళ్తున్నాను. యెస్. సో, దానికి గాను నేను ఒకటి ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. సో, ఎవరి స్టోరీ చెప్పాలి? ఏం చేయాలి? ఎవరెవరి సక్సెస్ స్టోరీ చెప్పాలి వాళ్ళకి అనుగుణంగా. సో, ఇదంతా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. స్టేజ్ మీదకి యెస్, మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడొస్తున్నారు అని చెప్పగానే మనం వెళ్ళి యెస్, మనం ఆ స్టోరీ చెప్పటము. ఇదంతా మనం ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకొని స్టేజ్ మీదకెళ్ళి అనర్గళంగా మనం మాట్లాడటము, భయం లేకుండా మాట్లాడటము, ఫాస్ట్‌గా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడటము. సో, మన యొక్క స్టోరీని కూడా మనం సక్సెస్ స్టోరీని మనం చెప్పటము. సో, మిగతా వాళ్ళ ఎవరెవరైతే గొప్పగా సక్సెస్ సాధించారో వారి యొక్క స్టోరీస్ చెప్పటము. ఇది అనుకుంటున్నాం కదా మనం మోటివేషనల్ స్పీకర్ అంటే. యెస్. బట్ కాదు. యెస్. చెప్పొచ్చు. మోటివేషనల్ స్పీకర్ అంటే ఎవరెవరైతే సక్సెస్ సాధించారో, యెస్, వారి గురించి మనం స్టేజ్ ఎక్కి చెప్పొచ్చు. బట్ నిజానికి అసలు మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి? ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకు కాదు అన్నానంటే, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. మనం ఏదైతే మాట్లాడతామో అది ప్రతి ఒక్కరు కూడా వింటారు. వాళ్ళేమనుకుంటారు? యెస్, నేను కూడా వారిలాగా అవ్వాలి. నేను కూడా వారిలాగా బాగా చదువుకోవాలి. యెస్, వారికున్న స్ట్రగుల్సే నాకు కూడా ఉన్నాయి. బట్ నేను నిలబడాలి. ధైర్యంగా వెళ్ళాలి. యెస్, ఈరోజు నుంచి నేను టైంని వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా నేను వారిలాగా అవ్వాలి. సో, ఇలా అనుకుంటారు స్టూడెంట్స్. మనం కూడా ఎవరైనా సక్సెస్ స్టోరీస్ కానీ విన్నట్లయితే యెస్, నేను వారిలాగా అవ్వాలి అని ఇలా అనుకుంటాం. కానీ ఇలా మనం అస్సలు చేయకూడదు. ఎలాగా? ఇలా మనం సక్సెస్ స్టోరీస్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదో నేను చెప్తాను. సో, మనం కానీ అలా చెప్పామనుకోండి, మిగతా వాళ్ళు ఎవరెవరైతే మనం మోటివేట్ చేయాలనుకున్నామో వాళ్ళందరూ కూడా అలా అవ్వాలి అని అలానే ఫిక్స్ అయిపోతారు.
బట్ ఒకటి గుర్తుంచుకోండి. అందరి జీవితాలు, అందరి లైఫ్ అనేది ఒక్క విధంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ అందరికి కలిపి ఒకటే చెప్పామనుకోండి. సో, బట్ అందరికి కలిపి ఒకటే అని కాదు. మనం ఒక సక్సెస్ స్టోరీస్‌ని ఒక్కొక్క ఒక సక్సెస్ స్టోరీని తీసుకొచ్చి చెప్పామనుకోండి. అందరూ అలానే అవ్వాలి. యెస్, అలానే అవ్వాలి. అలానే అవ్వాలి. అలానే అవ్వాలి. అలానే అనుకుంటారు. కానీ చెప్పాను కదా! అందరి లైఫ్ అనేది ఒకే విధంగా ఉండదు. అందరి జీవితాలు ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది. అయితే మోటివేషనల్ స్పీకర్ అంటే అసలు ఏం చేయాలి నిజానికి? సో, ఇలా సక్సెస్ స్టోరీస్ చెప్పకూడదు అంటున్నారు. మన సక్సెస్ స్టోరీ కూడా చెప్పకూడదు అంటున్నారు. యెస్, ఇప్పుడు ఏం చేయాలి? మోటివేషనల్ స్పీకర్ యెస్, నన్ను పిలిచారు. నేను స్టేజ్ మీదకెళ్ళాలి. వెళ్ళి ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అసలు? ఎవరి సక్సెస్ స్టోరీస్ చెప్పొద్దు అన్నారు కదా! బట్ అయితే ఇప్పుడు నేనేం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అనే సంగతి మనకు తెలిసిపోతుంది. ఇది ఒకరు చెప్తే చేసేది కాదు మోటివేషనల్ స్పీకర్ అంటే. యెస్, యెస్, ట్రైనింగ్ ఇచ్చి యెస్, ఆహ్, నువ్వు మోటివేషనల్ స్పీకర్, ఆహ్, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి. ఈ ఈ విధంగా చేస్తే పిల్లలు నీకు అట్రాక్ట్ అవుతారు. ఈ విధంగా చేస్తే వారు నీతో చాలా బాగా ఆహ్, కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే వాళ్ళు నీ యొక్క స్టోరీతో కనెక్ట్ అవుతారు. ఈ స్టోరీ చెప్తే ఈ స్టోరీతో వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఈ విధంగా వారిని ఆకట్టుకోవచ్చు. ఈ విధంగా వారిని మోటివేట్ చేయొచ్చు. ఆహ్, నో, 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 ఇలా అస్సలు చేయకూడదు. మోటివేషనల్ స్పీకర్ అంటే అసలు ఇది కాదు. మోటివేషనల్ స్పీకింగ్ ఒక మోటివేషనల్ స్పీకర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలేంటంటే, లక్షణాలనే సంగతి పక్కన పెడదాం. లక్షణాలు అసలొద్దు. అసలు మోటివేషనల్ స్పీకర్ స్టేజ్ మీదకెళ్ళి ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అంటే, అది నీకే తెలుస్తుంది. అది తెలియటం ఎలా? సో, ఆ యొక్క ఆ యొక్క ఏం మాట్లాడాలి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. అది ఎలా, ఏ విధంగా తెలియాలి అనేది ఏం చేస్తే తెలుస్తుంది అనేది యెస్, నువ్వు నీకు ఎప్పుడైతే నువ్వు మోటివేషనల్ స్పీకర్ అని అవ్వాలి అని నిర్ణయించుకున్నావో అప్పుడే నీకు తెలిసిపోతుంది. ఇదేంటి నాకసలు అర్థం కావట్లేదు మీరు చెప్పేది అని మీరు అనుకోవచ్చు. యెస్, ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్ గురించయితే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం స్టేజ్ మీదకెక్కి లేకుంటే ఎవరితోనైనా కలిసినప్పుడు కూడా మనం వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పటము, లేకుంటే మన స్టోరీ చెప్పటము, వేరే వాళ్ళని మోటివేట్ చేయాలి అని మాత్రం కూడా అస్సలు అనుకోవద్దు. మోటివేషనల్ స్పీకర్ అంటే అది కాదు. వేరే వాళ్ళని మోటివేట్ చేయాలి. కాదు, 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 కాదు. వాళ్ళక్కడున్నారు. వాళ్ళకేం అవసరమో ఇక్కడ నీలో నుంచి నువ్వు స్క్రిప్ట్ చేసుకోకుండా, నువ్వు రాసుకోకుండా, ఎటువంటి సక్సెస్ స్టోరీ రాసుకోకుండా, స్క్రిప్ట్ లాగా రాసుకోకుండా డైరెక్ట్‌గా వెళ్ళి నువ్వు మాట్లాడగలగాలి. ఎలా వస్తుంది? నీ యొక్క లైఫ్ జర్నీ అనేది ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఒక మోటివేషనల్ స్పీకర్ అనేది అది ఒక యెస్, ఐయామ్ మోటివేషన్ నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో మీకు అర్థమయ్యడం కోసం అలా చెప్పాను. ఐయామ్ మోటివేషనల్ స్పీకర్ అనేది చెప్పుకోవటానికి మాత్రం కాదు అది. మోటివేషనల్ స్పీకర్ అంటే యెస్, యూ ఆర్ ద సోల్. యూ ఆర్ ద సోల్ అని అర్థం. యూ ఆర్ ద సోల్. ఆ స్టేజ్ మీదకెక్కిన తర్వాత నీలో నుంచి వచ్చేటువంటి ఆ మాటలు వారందరికీ కూడా వారికి అర్థమయ్యే విధంగా నీలో నుంచి రావాలి. అది నువ్వు స్క్రిప్ట్ చేసుకోకూడదు. నువ్వు ఎటువంటి ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్‌గా నిన్ను పిలిచిన వెంటనే వెళ్లి మాట్లాడగలగాలి. వెంటనే వచ్చేయాలి. అది ఎలా వస్తుంది? నువ్వు ఇక్కడ నువ్వు నేర్చుకొని యెస్, నేను ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. యెస్, ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసుకొని వెళ్ళావనుకోండి, నువ్వు ఇక్కడ ఏం ప్లాన్ చేసుకున్నావో అదే చెప్తావు. స్క్రిప్ట్ ఇక్కడ ఏదైతే నువ్వు ఏదైతే చేస్తున్నావో అక్కడ వెళ్లి కూడా అదే చేయబోతున్నావు అందరి ముందు. ఇక్కడ నువ్వు ఒక్కడివే చేస్తావు, అక్కడ అందరి ముందు చేస్తావు. నో, ఇది డ్రామా. ఇది డ్రామా. యెస్, ఈ డ్రామా ఐ మీన్ ఈ ఇది మనకొద్దు. మనం ఏం చేయాలి? మోటివేషనల్ స్పీకర్ మీరు నిజంగా అవ్వాలి అనుకుంటే, అది మీ అంతట మీకే వస్తుంది. అది యెస్, మీకు ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది. నేనింకా వీడియోస్ చేస్తూ ఉంటాను. యెస్, మీరే కానీ ఆహ్, దీనికి సంబంధించి మీరు క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యెస్, ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. అసలు ఏంటి? ఎలా? అనే సంగతి దాని గురించి నేను కంప్లీట్‌గా క్లాసెస్‌లో చెప్పడం జరుగుతుంది.
మీకు ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది. యెస్, మీరే కానీ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే, లేకుంటే మోటివేషనల్ స్పీకర్ మీరు అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ మాత్రం భయం పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకటికి 4 సార్లు లేదా 10 సార్లు ఆలోచించుకొని అంటే యెస్, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి. అంతే. ఏదో డౌట్‌లో మీరు జాయిన్ అవ్వద్దు. యెస్, నాకవసరం, నేను నేర్చుకుంటాను, నాకు కావాలి అని కానీ మీరు అనుకున్నట్లయితే యెస్, ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు క్లాస్‌లో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ముందు యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.